ఈ ఉదయకాలం రీతిగా ఆన్‌లైన్‌లో మనం కలుసుకొని, ప్రభు పేరిట ప్రార్థన చేసుకొని, పాట పాడి, దేవుని వాక్యాన్ని ధ్యానించే మహాకృప భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రత్యేకంగా మనం చదువుకునే వాక్య భాగము ఆహ్, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 3 ఉపమానాలున్నాయి. మొదటి ఉపమానం 10 మంది కన్యకలు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. రెండవ ఉపమానం 14-30 వచనం వరకు తలాంతుల ఉపమానం. మరి 31 నుండి 46 వచనం వరకు కూడాను మరి దీన్ని మహిమగల సింహాసనం యొక్క తీర్పు. ప్రత్యేకంగా మత్తయి సువార్తలో వ్రాయబడిన ఉపమానాలు ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినవి. అదే సందర్భంలో సంఘానికి సంబంధించిన మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన మనకు కూడా అనేకమైన ఆత్మీయ పాఠాలుంటా ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చదువుకున్న ఈ వాక్య భాగములో 14 వచనం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుండును. పరలోక రాజ్యము. మరి మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అనే మాట ప్రత్యేకంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 8 సాదృశ్యాలు చెప్పబడున్నాయి. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. అదే మనం మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలో కూడా రాయబడి ఉన్నప్పుడు అక్కడ దేవుని రాజ్యం అని రాయబడి ఉందయ్యా. అంటే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి కొన్ని సంబంధాలు, వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. దాదాపు 7, 6, 7 విషయాలున్నాయి. అయినా ఒకటి మన గమనానికి తీసుకొస్తాను. దేవుని రాజ్యం అంటే నిరంతరం ఉండే రాజ్యం. ఆ రాజ్యానికి ప్రారంభం లేదు, అంతము లేదు. పరలోక రాజ్యం వచ్చి అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం. ఆయన ఈ భూలోకానికొచ్చి రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఆయన చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే ఆయన రాజ్యాన్ని విస్తరింపచేస్తా ఉన్నాడు. ఆయన ఈ భూలోకానికొచ్చి వెయ్యేండ్లు రారాజుగా పరిపాలన చేస్తాడు. వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తన రాజ్యాన్ని దేవుని రాజ్యంలో చేస్తాడు. అంటే దేవుని రాజ్యము నిరంతరం ఉండే రాజ్యం. సరే. దానియేలు గ్రంథం మనం చదువుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు అనుమతిస్తేనే కానీ ఏ ప్రభుత్వం కూడా అంటే ఏ రాజ్యం కూడా రాజ్యరేఖకు రాలేదు. ఉదాహరణకు మనం కూడా ఈ మధ్య మనకు ఎలక్షన్ జరిగాయిగా. ఆ ఎలక్షన్‌తో దేవుని యొక్క అనుమతి లేనిదే ఏ ఎవరు కూడా అధికారాలనికి వచ్చేదానికి వీలే లేదు. కనుక దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. పరలోక రాజ్యము మన ప్రభువు ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఆయన చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే, ఆయన రాజ్యాన్ని విస్తరింపచేస్తా ఉన్నాడు. సరే ఇట్లాంటి ఉపమానమే లూకా సువార్త 19వ అధ్యాయం కూడా ఉందయ్యా. లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకున్నట్లయితే అక్కడ మరి ఒక ఉపమానం. రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొనుటకు దూరదేశము ప్రయాణమై. ఇక్కడేమో ఒక మనుష్యుడు మరి ఇలాగా తలాంతులిచ్చినాడు. అక్కడ రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొనుటకు దూరదేశం పోయి 10 మంది దాసుల్ని పిలిచి ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చాడయ్యా. ఇక్కడేమో ఎంతమంది దాసులనే మాట రాయబడలేదు. అయితే ఒకనికి 5, ఒకనికి 2, ఒకరికి 1. అక్కడేమో 10 మంది దాసుల్ని పిలిచినాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చినాడు. అంటే మీనాలకు, తలాంతులకు ఉండే వ్యత్యాసం. మీనా మరి మన బైబిల్‌లో రాయబడింది. ఒక మీనా వచ్చి రూ. 3,600 సమానం. మీనా వచ్చి రూ. 50 చాలా తక్కువనమాట. అంటే ఇక్కడేమో తలాంతులేమో వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. అక్కడేమో
అందరికి సమానమే. అందరికి సమానం అంటే మనం అర్థం చేసుకునే విషయం అంటే మరి ఒకసారి చెప్తానయ్యా. ఈ మనం చదువుకున్నప్పుడు, ధ్యానించుకున్నప్పుడు 2 ఉపమానాలు కూడా కలిసి ధ్యానించుకుంటే మంచిది. ఎందుకంటే మరి యొక్క అంటే కొన్ని భేదాలున్నాయి. కొన్ని సంబంధాలు కూడా ఉన్నాయి. పూర్తిగా అర్థం చేసుకొనుటకు ఈ 2 ఉపమానాలు మనకు సహాయం చేస్తాయి. మరి మీన అందరికి సమానం అంటే రక్షణ అందరికి సమానమే. అంటే చిన్న వయసులో రక్షణ పొందాను, మధ్య వయసులో రక్షణ పొందాను, వృద్ధాప్యంలో అంటే ఇంకా కొందరైతే చావు పడకల్లో కూడా ప్రభువుని విశ్వాసించి రక్షణ పొందినోళ్ళున్నారయ్యో! ఉదాహరణకు మనం హాస్పిటల్‌కి పోయాం. ప్రార్థన చేసే దాని కొరకు. ప్రార్థన చేస్తుంటే ఒక మన బంధువో లేకపోతే విశ్వాసో మన సంఘానికి సంబంధించిన వ్యక్తికి వెళ్లి ప్రార్థన చేయడానికి పోయినాము. ఆ ప్రక్కన ఉన్న బెడ్‌లో ఉన్న ఇంకొక ఆయన ఏమన్నాడంటే, "అయ్యా! నా కొరకు కూడా ప్రార్థన చేయండి" అన్నాడు. ఆయన దగ్గరికెళ్లి ప్రార్థన చేశాం. ప్రార్థన చేయకముందు సువార్త కూడా చెప్పి, ప్రభు గురించిన సత్యం చెప్పి, ఆయన ప్రభువుని విశ్వాసం చేయడానికి తీర్మానం కూడా చేయించాం. నమ్మినాడు కూడాను. మరి మరుసటి రోజుకి చనిపోయాడయ్యా. అంటే చిన్న వయసులో ప్రభువుని నమ్ముకున్నా, మధ్య వయసులో నమ్ముకున్నా, వృద్ధాప్యంలో నమ్ముకున్నా, చావు పడకలో నమ్ముకున్నా కూడాను అందరికీ రక్షణ సమానమే. తలాంతులొచ్చే వ్యత్యాసంగా ఉన్నాయి. వారి వారి సామర్థ్యము చొప్పున అని రాయబడింది. సామర్థ్యము అంటే మరి ఈ తలాంతులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే నేచురల్ విజ్డమ్ అని చెప్పాలా. నేచురల్ టాలెంట్స్. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మ సంబంధమైన వరాలు. ఆత్మ సంబంధమైన వరాల గురించి ప్రత్యేకంగా పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 12 అధ్యాయంలో చాలా విపులంగా రాశాడు. దాదాపు 18, 19 వరాలున్నాయి. అందరికి అన్ని వరాలుండవు. ఒక ఒక సహోదరుడికి ఒక వరం ఉంటాది. ఇంకో సహోదరుడికి 2, 3 కూడా ఉండవచ్చు. ఏదేమైనా సరే తలాంతులొచ్చి సహజమైన ఒక సామర్థ్యం. ఉదాహరణకు ఒక కలెక్టర్ అనుకున్నాం. కలెక్టర్‌గా కావాలంటే ఎంత ప్రయాసపడి, ఎంతగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అబ్బో! అలాంటి సహోదరుడు ప్రభువుని విశ్వాసించి రక్షణ పొందాడు. అంటే ఇప్పుడు ఆయనకి లోక సంబంధమైన జ్ఞానం ఉంది. యేసుప్రభుని విశ్వాసం ఉంచినాడు కనుక మరి సరే దీనికి మంచి సాదృశ్యం ఎవరు అంటే మరి పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గురించి చెప్పుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు తన గురించి ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర ప్రకారము నేను అనుండినను. ఆయన ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాడయ్యా. దాన్ని అనుసరించి మంచిగా జీవించాడు. ఆ వ్యక్తి ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాడు. ఇప్పుడు పరసంబంధమైన జ్ఞానం అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బోధించాడు. మరి పౌలు భక్తుడు ఆయన రాస్తూ, నేను ఇలా రాస్తున్నానంటే మీకు తెలియచేస్తున్నానంటే, ఇది నాకు ప్రభువు ప్రత్యక్షపరిచినాడు. ప్రభువు అనేకమైన ప్రత్యక్షత ఇచ్చాడు ఆయనకి. అయితే 6 సత్యాలు మాత్రమే గ్రంథస్థం చేయబడి మనకి ఇవ్వబడినాయిలే. అంటే ఆయనకు సహజమైన తలాంతులున్నాయి. ఆత్మ సంబంధమైన వరాలున్నాయి. అదే సందర్భంలో రక్షణానుభవం కలిగిన వ్యక్తి. అంటే అలాంటి వ్యక్తి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి అనేకుల్ని అంటే ఎవరైనా సరే ఒకవేళ మంచి పోనీ ఇలాగనుకుందాం. మత సంబంధమైన మంచి భక్తి కలిగిన ఒక హిందువుడనుకున్నాం. ఆయన దగ్గరికి పోయి సువార్త చెప్పేటప్పుడు ఆయన ఆ మత సంబంధమైన సత్యాలు చాలా తెలుసు కనుక, "అయ్యా! అయ్యా! ఇది చెప్పున్నాయి. అయితే ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడినాయని" అతన్ని కన్విన్స్ చేసి, ప్రభు దగ్గరికి తీసుకొచ్చి రక్షణను పొందే కృప, ఆ యొక్క సామర్థ్యము ఆ దైవజనునికి అనుగ్రహించినాడు. అలాంటి చాలా మందుండే. ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరాలు, సహజమైన జ్ఞానము, మరి మనం పొందిన రక్షణానుభవం కలిగి, అనేకమైన బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. అదే సందర్భంలో ఏ సామర్థ్యం లేదు.
ఒకే ఒక విషయం అంతే ఈ ఈ ఈ సహోదరుడికున్నది. ఏముంది? రక్షణ అనుభవం ఉంది. ఆ రక్షణ పొందిన ఈ వ్యక్తి ఏ తలాంతు లేకపోతే కూడాను, ఏ కృపా సర్వసాధన అణిగుట్టుకునేట్టు చెప్పుకుంటా ఉంటాను. అయ్యా! నాకు దేవుడిచ్చిన మహా కృపా వరం ఏంటంటే, పుస్తకాలు రాయటం కాదు, ప్రసంగాలు చేయటం కాదు. అదంతా సెకండరీయే. దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృపా వరం ఏంటంటే, వ్యక్తిగతంగా మనుషులను కలుసుకొని, వారికి సువార్త చెప్పి, ప్రభువందు విశ్వాసం ఉంచేదానికి వారిని ప్రభు దగ్గరికి నడిపించే ఆ మహాకృప దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇట్లాగో ఏ కృపావరము లేకపోతే కూడాను మనకు అనుగ్రహించబడిన ఆ రక్షణ భాగ్యాన్ని, రక్షణ సాధనంగా ఉపయోగించుకొని, అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడడానికి దేవుడు సహాయం చేస్తాడయ్యా. సర్వసాధారణంగా నేనేమంటానంటే, ఈ పెద్ద పెద్ద భక్తుల కంటే, పెద్ద పెద్ద వ్యక్తులంటే గ్రహాం మరి ఇక భగత్ సింగ్ గారు, సైలెన్స్ ఫాక్స్ ఇలాంటి పెద్ద పెద్ద భక్తులు అబ్బో! ఎంతో గంభీరంగా దేవుడు వాళ్ళని ఆనుకొని అనేక ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల క్షేమం కొరకు, అనేక సంఘ స్థాపన కొరకు సాధనాలుగా వాడుకున్నాడయ్యా. రేపు ప్రభువొచ్చినప్పుడు వాళ్ళందరికంటే కూడాను ఎక్కువ బహుమానాలు పొందే ఒక అమాయకురాలైన అంటే బైబిల్ చదివేదానికి కూడా రాదు ఆ తల్లికి. ఒక పల్లెటూరు విశ్వాసి. ఆ అమ్మ రేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి రాజ్యములో అంటే యేసు ప్రభు ఆహ్, ఆహ్, కృపా సింహాసనం అంటే న్యాయపీఠం మీదట్టు బహుమానాలు ఇచ్చేటప్పుడు ఆ అమ్మకు ఎక్కువ బహుమానాలొస్తాయంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏమంటే నేను చెప్తుంటాను. జార్జ్ వరవల్ అని ఒక దైవజనుని గురించి మీరు విన్నారు కయ్యా! ఓఎం టీమ్, లోగోషిప్, డోలోషిప్ అనే ఆ మాటలు మీరు వినుంటారు. నేను దేవుని మహాకృపను బట్టి ఆ డోలోషిప్‌ని, లోగోషిప్‌ని కూడా చూసాను. విశాఖపట్నం చూసాను. చెన్నైలో కూడా చూసాను. ఆ దైవజనుడిని కూడా నేను ఎరుగుదును. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఓఎం బుక్ షాప్ ఉందిగా. ప్రపంచవ్యాప్తంగా సువార్త వ్యాప్తం చేసే ఆ మహా పరిచర్య స్థాపకుడు ఎవరయ్యా అంటే జార్జి వరవరయ్యా. ఆ జార్జి వరవర్ అనే దైవజనుడు ఎలాగ రక్షణలోకొచ్చాడంటే, వాడు చిన్నప్పుడు చదువుకునే దినాల్లో వాడు హాస్టల్ ప్రక్కన ఉన్న ఒక ముసలమ్మ ఆయన కొరకు ఎంత బాగా కాకుండా యవనస్తుల కొరకు, చిన్న బిడ్డల కొరకు 10థ్ స్టాండర్డ్ వరకు అనుకున్నాం. వారి కొరకు ప్రార్థన చేసేది. ఏం ప్రార్థన చేసేది? ప్రభువా! ఈ చిన్న బిడ్డలు వీటికేం తెలుసయ్యా? ఎలాగైనా సరే వాళ్ళని దర్శించి రక్షించుకో ప్రభుని ప్రార్థన చేస్తా వచ్చింది. ఒక దినాన వాళ్ళకి ఆయన చదువయిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినాడు. ఈ అమ్మ యోహాను సువార్త పోస్ట్‌లో పంపిందయ్యా. ఆ సువార్త చదువుకొని ఆయన రక్షణలోకొచ్చాడు. అంటే ఇలాగూ ఆ తల్లి అనేక మందిని మరి రక్షణలోకి తీసుకొచ్చింది. మరొకసారి చెప్తున్నానయ్యా ఆమెకేమి టాలెంట్స్ లేవు. ఒకటే బైబిల్ చదువుకునే దానికి కూడా జ్ఞానం లేదు. ఆమెకివ్వబడిన ఒకే ఒక కృపావరం ఏంటంటే రక్షణ భాగ్యం. ఆ రక్షణ భాగ్యాన్ని సాధనంగా ఉపయోగించుకొని అనేక ఆత్మల కొరకు, ఆత్మ రక్షణ కొరకు ఆమె ప్రార్థన చేస్తా ఉండింది. వారి ద్వారా అనేకులు రక్షణ పొందారు. నేనేమంటానంటే ఆమె ఎల్ఐసి ఉందిగా, ఎల్ఐసి బిజినెస్ ఒకటి. ఈమేమో డెవలప్‌మెంట్ ఆఫీసరు. ఇలాంటి పెద్ద పెద్ద భక్తుల్ని ఏజెంట్లుగా రిక్రూట్ చేసుకుంది. వారు చేసే ఈ వ్యాపారంలో, ఆత్మరక్షణ సాధనలో, ఆ పనిలో, ఆ రాజ్య విస్తరణలో వాళ్ళు చేసే ప్రయాసలో అంతా ఈమెకి రావాల్సిన ప్రతిఫలం ఈమెకొస్తది. నిజమే. సర్వసాధారణంగా ఏమంటుంటంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థనా భారాన్ని వాళ్ళ మీదే మోపుతాడు ప్రభువు. అది కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తే వేరే దైవజనుల్ని పంపించి వాళ్ళని రక్షణలోకి తీసుకొస్తాడు. ఏదేమైతేనేమి ఆ వ్యక్తి రక్షణ పొందటం వల్ల వచ్చే బహుమానము మనకు రావాల్సిన భాగం మన అకౌంట్‌లో ఆయన ఏసేస్తాడయ్యా. ఇది. అంటే తలాంతులకు, ఉపమానాలకు ఉండే వ్యత్యాసం ఏంటంటే తలాంతులు సహజమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వరాలు. అవి వేరు వేరుగా ఉంటాయి. మీనా వచ్చి రక్షణ వాక్యము అందరికీ సమానమే. సరే. ఈ 2 ఉపమానాల్లో 1, 2 వ్యత్యాసాలు నేను చెప్తాను. ఇక్కడేమో పరలోక రాజ్యము, అక్కడేమో దేవుని రాజ్యం. ఇక్కడేమో ఒక మనుషుడు, అక్కడేమో రాజకుమారుడు అంటే రాజ్యము సంపాదించుకొనుటకు దూరదేశానికి పోయినాడు.
ఇక్కడేమో తలాంతులు. వారి వారి ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. అక్కడేమో మీన 10 మంది దాసులనిచ్చాడు. ఒక్కొక్కడు ఒక మీన ఇచ్చాడు. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్న ఈ యొక్క దాసుడు మరేం సంపాదించాడయ్యా? ఇప్పుడు యజమాని ఏమంటున్నాడంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా! ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి గనుక, ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తాను. నీవొచ్చి నీ యజమాని యొక్క సంతోషములో పాలు పొందు. అక్కడ ఒక్క మీనాతో 10 మీనాలు సంపాదించిన ఆ దాసునితో రాజకుమారుడు ఆయనేమంటున్నాడంటే, ఆయన కూడా భలా నమ్మకమైన మంచి దాసుడా! ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక, ఇదిగో నిన్ను 10 పట్టణాల మీద అధికారిగా చేస్తాను. అక్కడ యజమాని సంతోషంలో పాలు పొందిన మాట లేదయ్యో! ఎందుకు లేదు? మనం బైబిల్ చదువుకున్నప్పుడు ఇలాంటి కొన్ని విషయాలు మన గమనానికొస్తాయి. కొన్ని అర్థం కాకుండా ఉంటాయి. వాటిని మనం నోట్ చేసుకొని ప్రార్థన చేస్తే దాన్ని ధ్యానం అంటారు. ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో ఉన్న సత్యాలు మనకు నేర్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో వెంటనే మనకు బోధించకపోవచ్చు కానీ ఆలస్యమైనా సరే. అందుకనే యవ్వనస్తులైన బిడ్డలకు నేనేం చెప్తుంటానంటే, అయ్యా మీరు బైబిల్ క్రమంగా చదువుకోండి. బైబిల్‌కి ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. ఆ నోట్‌బుక్‌లో ఏం చేస్తారంటే, మీకు బాగా ఆసక్తిగా ఉన్న ఒక వాక్యాన్ని రాసుకోండి. దాన్ని కంఠస్థం చేసేదానికి ప్రయత్నం చేయండి అంట. ఇంకొక వాక్యము, ఇదేంటి ఇట్లా ఉందే? ఇది అర్థం కావట్లేదే అనుకున్నప్పుడు దాన్ని రాసుకోండి. దాన్ని ధ్యానించండి. ప్రభువుని అడగండి. ప్రభువు బయలుపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా కావచ్చులే. ఏదేమైతేనేమి ఇలాగ అంటే ఎందుకు ఇట్లాగ రాయబడింది అంటే ఇక్కడేమో నీ యజమాని సంతోషంలో పాలు పొందన్నాడు. అక్కడేమో ఆ మాట లేదు. ఎందుకు లేదు అంటే చెప్తాను. ఏంటంటే ఈ పాత నిబంధన భక్తులు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడాను వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆహ్వానింపబడిన స్నేహితులు లేదంటే చెలికత్తెలు. పోయిన వారము మన పీటర్ మనకు మొదట ఉపమానం చెప్పాడుగా 10 మంది కన్యకలకొచ్చిన విషయము. వారు పెళ్లి కుమార్తె కాదయ్యో! మనము ప్రభువుని విశ్వాసించిన మనం సంఘకాలానికి సంబంధించిన మనమేమో సంఘము, పెండ్లి కుమార్తె. వారేమో ఎంత ఘనులైన, ఎంత భక్తి కలిగిన దైవజనులైనా, వారు కేవలము ఆ వివాహానికి ఆహ్వానించబడిన స్నేహితులు, చెలికత్తెలు మాత్రమే. చూడండి. పాత నిబంధనలో ఎంతగా మంచి భక్తులున్నారో అబ్రహాము, ఇస్సాకు, యోసేపు, దానియేలు అబ్బో! ఇలాంటి పెద్ద పెద్ద భక్తులున్నారో. ఇంకా బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సాక్ష్యమిచ్చాడు? స్త్రీలు కనిన వారిలో ఇంతకంటే గొప్పవాడు లేనే లేడన్నాడు. అలాంటి భక్తుడు కూడాను ఆ వివాహానికి ఆహ్వానించబడిన స్నేహితుడే కానీ పెళ్లి కుమార్తె కాదు. అంటే సంఘానికి సంబంధించిన మనము పెళ్లి కుమార్తెయ్యా. ఎంత ధన్యులం చూడండి. అందుకని ఆ మాట అక్కడ రాయబడలా. యజమాని సంతోషంలో పాలు పొందంటే యజమాని సంతోషంలో పాలు లేదని కాదు. పెళ్లి కుమార్తె. సర్వసాధారణంగా ఈ దినాల్లో మనం చూస్తా ఉంటాంగా. ఏం చూస్తున్నాము? ఎవరు పెళ్లి చేసేది? అమ్మాయి వాళ్ళ తరపే గదా! డబ్బులు చాలా బాగా ఖర్చు పెట్టి ఎంతో గంభీరంగా చేస్తా ఉన్నారు. ఎంత గొప్పగా అట్లాగా మరి పెళ్లి కుమార్తె సంఘంగానికి సంబంధించిన వాళ్ళం కనుక మనకు ఆహ్వానం అవసరం లేదు. చూడండి. అక్కడేమో బలా నమ్మకమైన మంచి దాసుడా అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా అన్నాడు. యజమాని సంతోషంలో పాలు పొందని మత్తయి సువార్తలో రాయబడతా ఉంది. మరి లూకా సువార్తలో అయితే బలా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో ఈ 10 పట్టణాల మీద అధికారివయుండు. ఇలాగో మన యొక్క ధన్యత. అందుకనే సంఘానికి సంబంధించిన మనము ఎంతో ధనిలం. నిజమే. పెళ్లి కుమార్తె కనుక. సరే. ఇప్పుడు రేపు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రారాజుగా రాబోతా ఉన్నాడు. ఆయనొచ్చినప్పుడు రారాజుగా ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన మనము రాజులుగా ఉండబోతున్నామయ్యో! మన రాజరికము దేని మీద ఆధారపడి ఉంటుందంటే,
యేసు ప్రభువుని విశ్వాసించిన మనము, రక్షణ పొందిన మనము, రక్షణలో ఎదిగి వర్ధిల్లి అంటే ఏదేమైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచామో, ఆ దినాన ఏం జరిగిందంటే, మన పాపాలను ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి, మన పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాసేసాడు. మనకు ఆయనకి తండ్రి బిడ్డ సంబంధం కుదిరిపోయింది. అందుకని మరి కొత్తగా రక్షణలోకొచ్చిన సహోదరులతో నేనేమంటుంటా అంటే, అయ్యా ప్రతి ప్రార్థనలో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట దేవునికి యేసయ్యకి మనకు కలిగిన సంబంధాన్ని బట్టి స్తోత్రాలు చెప్పాలి. తరువాత మనకు కావాల్సిన విషయాలు అడగాలి. ప్రార్థన నాకు తెలీదనకూడదు. ఏమి లేదు. ప్రార్థన అంటే మనకు కావాల్సినవి అడగటమే. అడిగేక ముందు మనకు ఆయనకు కలిగిన సంబంధాన్ని బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకయ్యా అంటే, బిడ్డ అడగటం వేరు, భిక్షగాడు అడగటం వేరు. కదా! ఇట్లాగా మనము యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆదాములో పోగొట్టుకున్న మహిమను యేసుక్రీస్తులో తిరిగి పొందినామో, ఆ మహిమలో మనం తిరిగి దినదినం కూడాను ఎదిగి వర్ధిల్లాలి. ఎంతగా వర్ధిల్లాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఎంత మహిమ కలిగిన వాడో, అంత మహిమలోకి మనం రావాలని దేవునికి గొప్ప సంకల్పమయ్యా. చూడండి. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు కూడాను మనల్ని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడటం లేదని హెబ్రీ రాసిన పత్రిక మనం చదువుకుంటా ఉన్నాం. నిజమే. యేసయ్యకి మనకు కలిగిన సంబంధాలు చాలా ఉన్నాయి. వాటిలో మరి ఈ సంబంధం గొప్ప సంబంధం అని కూడా చెప్పాలి. కనుక సహోదరులు అంటే యేసుక్రీస్తు ప్రభు మహిమలు అంటే రేపు వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన రారాజుగా సింహాసనం కూర్చి రాజ్య పరిపాలన చేసేటప్పుడు ప్రభునందు విశ్వాసించిన మనం పొందిన మహిమని బట్టి, మనం పొందిన కిరీటాలను బట్టి, మనం ప మ క మరి మన ప్రయాస ద్వారా ఎన్ని ఆత్మలలో రక్షణలోకొచ్చాయో వాటిని బట్టి రేపు ఆ అధికారం ఉంటా ఉంది. ఒక సహోదరుడేమో 10 పట్టణాల మీద అధికారిగా ఉంటాడు. ఇంకో సహోదరుడు 5 పట్టణాల మీద అధికారిగా ఉంటాడు. ఇలాగా అందుకని ప్రభువునందు విశ్వాసించిన మనము రక్షణ పొందినట్టే కాకుండాను ఆ రక్షణలో, నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో దినదినం కూడా ఎదగాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని గ్రంథస్థం చేసి, మన భాషలో మనం చదువుకొని, అర్థం చేసుకునే రీతికి మనకు అనుగ్రహించాడయ్యా. పరిశుద్ధాత్మ దేవుడిని మనకు బోధకుడుగా అనుగ్రహించినాడు. అదే సందర్భం ఇట్లాగా ఆన్‌లైన్‌లో కలుసుకొని తరచుగా ప్రతి దినం ఉదయకాలంలో ఇట్లా వచ్చి ప్రార్థన చేసుకొని, పాటలు పాడి దేవుని వాక్యం వింటున్నాం. ఏంటి కారణమేమి? దీనివల్ల మనం ఆత్మ సంబంధమైన అభివృద్ధిని, క్షేమాన్ని మనం పొందుతాము. మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా మీరు ఆయా ప్రాంతాలకెళ్ళి సువార్త ప్రకటన చేస్తా ఉన్నారయ్యా. ఎంత గొప్ప ధన్యత! ఆ సువార్త ప్రకటన వలన మనము ఇతరులకు సహాయం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ, నిజం చెప్పాలంటే ఆత్మీయంగా మనం ఎన్నో రెట్లు ఆత్మీయమైన మేళ్ళు, ఆశీర్వాదాలు మనం పొందుతామయ్యా. నిజం. కనుక ఈ గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు. కనుక రేపు యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన రారాజుగా పరిపాలన చేస్తాడు. మనము రాజులుగా ఉండబోతా ఉన్నాము. కనుక ఈ విషయాన్ని మనం ఆహ్, జ్ఞాపకం పెట్టుకొని ఆఖరా దినాల్లో ఉంటున్న మనము చేయాల్సిన పనంతా ఏంటి అంటే, మరి ఈ రక్షణలో ఎదిగి వర్ధిల్లాలి. రెండవది అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అయ్యా మరి విశ్వాస కుటుంబాల్లో రక్షణ పొందని వారు కూడా ఉంటున్నారయ్యా. కొన్ని కుటుంబాలు మనం చూస్తే చాలా విచారకరమైన విషయం. ఇప్పుడు మేము హైదరాబాద్‌లో ఉంటా ఉన్నాము. మేము పోయి ఆ స్థానిక సంఘంలో ఆ అమ్మాయి అది భార్యాభర్తలిద్దరూ ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందేవారు ప్రతి ఆదివారం కూడా మరి ప్రభు సన్నిధికొచ్చి వాళ్ళు ఆరాధిస్తున్నారు. వారికిద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాడయ్యో! రెండో వాడి విషయం నాకు తెలీదు. బహుశా వాడు గూడా ఆహ్, మ గ గ బీటెక్ చేరినాడో ఏమో తెలీదు. కనుక్కోలేదు. ఎంత విచారకరం ఏంటంటే వాడు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదయ్యా! రక్షణ పొందలేదు. ఎంత విచారకరమైనదో చూడండి.
విశ్వాస కుటుంబాల్లో ఉన్న వాళ్ళే రక్షణ పొందలేదంటే, అన్య జనాంగంలో ఉండేవారు రక్షణ ఎలాగ పొందుతారయ్యా? కనుక వారికి ఇచ్చిన సలహాయ్యా, ఈ వాగ్దానాన్ని తీసుకొని ప్రార్థన చేయండి. సర్వసాధారణంగా చెప్తా ఉంటానులే ఆ వాగ్దానాన్ని. అపోస్తల గ్రంథము 16:31. తప్పకుండా ప్రభువు మీ బిడ్డలని తగిన సమయంలో రక్షణలోకి తీసుకొస్తాడు. అదే సందర్భంలో మన బంధువులు, రక్త సంబంధీకులు, ఇరుగు పొరుగు వారు, ప్రభువుని ఎరగని వారు చాలా మంది ఉన్నారయ్యా. నిజమే వాళ్ళు భక్తిపరులే. వారి వారి మతంలో క్రైస్తవులైతేమి, హిందువులైతేమి, సాయిబులైతేమి, బౌద్ధులైతేమి, జైనులైతేనేమి ఎంతో భక్తి కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. వాళ్ళ భక్తి దేవుని రాజ్యం తీసుకోకపోదు. దేవుని రాజ్యం పోవాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాల్సిందే. కనుక వారి కొరకు మనం ప్రార్థన ప్రత్యేకంగా మేము మన స్టీఫెను మన పీటరు చంద్రసేనయ్య వాళ్ళ గ్రామానికి చెందినవాడిని మేము. అక్కడ 8 గ్రామాలున్నాయి. మా ప్రాంతంలో మా బంధువులు, రసమందికి చాలా మంది ప్రభువు నమ్ముకున్న ఉంటా ఉన్నారు. అయితే ఇంకా చాలా మంది నమ్ముకోల. వారి కొరకు మేము ప్రతిదినం కూడా కనీసం రోజుకు 2 పర్యాయాలు ప్రార్థన చేస్తా ఉన్నాం. కారణమేమి? యేసయ్య రాకడ భూలోకంలో జరిగే సంభవాలు మనం చూసినప్పుడు, యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది కనుక, ఎవరు కూడా నశించి నరకానికి పోవుట ఆయనకిష్టం లేదు. ఆయన ఆలస్యం చేసిన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, రక్షణ పొందవలసిన వారు చాలా మంది ఉన్నారు కనుక, ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. కనుక ఆఖరి దినాల్లో ఉంటున్న మనము, మన ప్రయత్నం అంతా ఏంటి అంటే, సర్వసాధారణంగా చెప్తా 2 విషయాలు. రక్షణ పొందిన మనము రక్షణలో ఎదిగి వర్ధిల్లాలి. అదే సందర్భంలో అనేక ఆత్మల రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి, పాటుపడాలి. సమయం అనకుండా, ఆ సమయం అనకుండా సువార్త ప్రకటన చేయమని అపోస్తలుడు పౌలు తిమోతికి రాశాడు గదయ్యా! అట్లాగా మనము ప్రయాసపడి సమయం అనకుండా, అసమయం అనకుండా ప్రయాసపడి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి పని చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మరి ఈ యొక్క ఉపమానంలో చాలా విషయాలున్నాయి. మిగతా విషయాలు తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతము ఈ మొదట చదువుకున్న ఈ వాక్య భాగంలో, మనం నేటి చదువుకునే వాక్య భాగంలో మనం తలంచుకునే విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ఆత్మ సంబంధమైన లేదంటే లోక సంబంధమైన జ్ఞానము మనకు లేకపోతే కూడాను, మనకు అనుగ్రహించబడిన రక్షణ బట్టి, ఆ చిన్న రక్షణ భాగ్యాన్ని బట్టి అనేక ఆత్మలను రక్షణలోకి తీసుకొచ్చే ఆ మహాకృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సదుపాయాన్ని. నిజమే పెద్ద పెద్ద భక్తులున్నారు. మంచి మంచి జ్ఞానులున్నారు. ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన దైవజనులు ఉంటా ఉన్నారు. వాళ్ళని దేవుడు వాడుకుంటా ఉన్నాడులే. అట్లాగే మనల్ని కూడా ఇందాక నేనన్నట్టు వాళ్ళకంటే కూడా ఎక్కువ బహుమానం పొందే పామరులైన పల్లెటూరులో ఉన్న ఒక ముసలమ్మకు ఈ ధన్యత దేవుడు అనుగ్రహించాడయ్యా. కాబట్టి సాధారణ మన మనకు అనుగ్రహించబడిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఈ కొద్ది కాలంలో ఎందుకంటున్నా అంటే లోకంలో జరిగే సంభవాలు చూస్తే యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. ఇంతకుముందు భక్తులైతే ఈరోజో రేపో అనేవాళ్ళు. ఇప్పుడు మనమైతే ఈ మాట్లాడే సందర్భంలోనో ఈ రాత్రికి యేసయ్య రావచ్చనే రీతిగా మరి సంభావాలు జరుగుతా ఉన్నాయ్యా. విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనం ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈసీవై టీమ్‌కి మా కుటుంబం తరపున వందనాలు చెప్తా ఉన్నాము. అవును. మీరు మా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. మేము మీ కొరకు, మీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవాలనేది దేవుని యొక్క మహాకృప. అయ్యా అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మరణ పడకల నుంచి మమ్మల్ని లేపి ఉదయకాల పరిచర్యలో ప్రభువా మీ లేఖనాలను పరిశీలించుటకు, ధ్యానించుటకు, మా ప్రభు మాకిచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి ప్రభువా మీ లేఖనాల్లో ఉన్న మర్మాలను తెలుసుకున్నటకు ఆశతో, ఆసక్తితో నాయనా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా చెప్పినటువంటి పరలోకపు మర్మాలను నాయనా దానిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
పరలోక రాజ్యము తలాంతులను పోలిన విధముగా రక్షణ ఇదిగో తండ్రి 10 మీనాలకు సాదృశ్యముగా ఉన్నట్లుగా అందరికీ సమానకరమైనది రక్షణ. ఆయన ప్రభువా, మీరు కృప చూపినందుకు స్తోత్రాలు. దేవా, సమయం అన్ని పోనివ్వకుండా నాయన నీ యొక్క రక్షణ విధానంలో అభివృద్ధి పొందే విధముగా కృప చూపి నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంకా అనేక మర్మాలు మేము తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. సహాయము చేయండి. ఈ రీతిగా పెద్దల ద్వారా మాకు వినిపించిన దానిని బట్టి స్తోత్రాలు. ప్రియ బిడ్డ మీరు కొరకు సేవ చేస్తుండగా మీ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శక్తిని దయచేయండి. దేవా, కృప చూపండి. మేము బ్రతుకుతున్నామంటే కేవలము నీ కృపా బాహుళ్యమే తండ్రి. స్తోత్రాలు. అనేక అనుభవాల్లో నుండి నాయనా మాకు నేర్పిస్తున్నటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భూలోకంలో నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మమ్మల్ని ఉజ్జీవింప చేస్తూ ఆయన మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ పెద్దల ద్వారా ఆయన మాకు నేర్పిస్తూ ఉన్నటువంటి ప్రతి దానిని బట్టి వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా రక్షణ ఇచ్చినారు, పాప క్షమాపణ ఇచ్చినారు, రక్షణ ఆనందాన్ని ఇచ్చారు. దేవా, మంచి సహవాసాన్ని ఇచ్చారు. దేవా, నీ లేఖనాలను నెమరు వేసుకుని నాయన యొక్క సహవాసములో మమ్మల్ని ఉజ్జీవింప చేస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప చూపండి, కనికరించండి. విన్నటువంటి వాక్యం, చెప్పబడినటువంటి వాక్యం వృధాగా పోకుండా ప్రభువా, ఏ బిడ్డ ఆలోచిస్తూ ఉన్నారు, నెమరు వేస్తూ ఉన్నారు, చక్కగా ఆలోచించి లేఖనాలని అన్వయించుకొని ప్రభువా పరిశీలిస్తూ ఉన్నారు, వారికి జ్ఞానాన్ని దయచేయండి, కృప చూపండి. దేవా, బలపరచండి. దేవా, ఆసక్తిని దయచేయండి. ఈ రీతిగా పరలోకపు మర్మాలని నెమరు వేసుకుని మీ సేవా జీవితంలో నేను ముందుకు కొనసాగులాగా కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం, దేవా నీ కొరకు బ్రతికే ధన్యతను ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రార్థన విజ్ఞాపనల ద్వారా విశ్వాస జీవితాన్ని కొనసాగుతూ కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఉన్న వారందరినీ దీవించండి, కృప చూపండి. వాక్య చెప్పిన దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకొని నిండు ఆరోగ్యాన్ని దయచేయమని, కృప చూపమని, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.